ఏమనుకుంటున్నారు? ఒక స్పీకర్‌కి, ఒక ట్రైనర్‌కి అనేది. మీ థ్యాంక్ యూ. మైండ్‌లోకి వచ్చుండొచ్చు కదా! యెస్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ మనము ఒక 7 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఒక అవుట్‌పుట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో, మీ అందరూ ఈ ఎక్స్‌పీరియన్స్ తోటి ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం. అదే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. యాహ్! నిజంగా మనకి స్టోరీ టెల్లింగ్ అనేది అవసరమా? ఒక స్పీకర్ ఆర్ ట్రైనర్‌కి. సో, మనం కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు చెప్పుంటాం గదా! ఎన్నో బుక్‌లు రాసుంటాం గదా! సో, అటువంటి అనుభవం ఎవరికైనా ఉందా? యెస్ సార్. నేను కథలు చెప్పాను అని జెప్పి ఎవరన్నా మీ కథను షేర్ చేసుకుంటారా ఒక్కసారి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. యెస్ డియర్ ఫ్రెండ్స్. ఎవరు సిద్ధంగా లేరా? అంటే మీరు ఇప్పటివరకు అసలు ఎటువంటి కథలే చెప్పలేదా? యెస్. శేషానంద గారు. Sir, happy evening, sir. యెస్. Welcome to హ్యాపీ Impact ఈవెనింగ్. Family. యెస్. మీరు ఇప్పటివరకు ఎటువంటి కథలు చెప్పారు? సార్ మామూలుగా పిల్లలు ఇంట్లో గోల చేసినప్పుడు మామూలుగా చిన్న చిన్న కథ చెప్పాను. అది చెప్పచ్చా? అవునా? హ్మ్. అంటే మీ పిల్లలకే తప్ప మీరు చిన్నప్పుడు ఏం కథలు చెప్పలేదా? అహా! అదే సార్ ఒక కథ చెప్పేవాడిని చిన్న పిల్లలకి. అలాంటి కథ చెప్పమంటారా అంటున్నా? ఒక 2 మినిట్స్‌లో అయిపోతుందా? ఎక్కువ పడుతుందా? ఈజీగానే ఉంటది సార్. అందరూ నవ్వుకోవచ్చు. అవునా? సో, హ్మ్. మాకంత పెద్ద కథ వద్దు. ఒక 10 సెకండ్స్‌లో అయిపోయే కథ కావాలి సార్. వామ్మో! 10 సెకండ్స్‌లో అయిపోతే అది కథ ఎలా అవుతది సార్? ఎందుకు వర్స కాదు సార్? అంటే మీరెప్పుడు కథలే చెప్పలేదా? 10 సెకండ్స్ కథలు? స్కూల్‌కి లేట్ ఎప్పుడు ఎళ్ళలేదా? మీ ప్రిన్సిపల్‌కో, టీచర్‌కో కథ ఎప్పుడు చెప్పలేదా? అది కూడా ఓకే. కథే కదా సార్! అవునవునవును. యెస్. సో, మనము చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకనో ఎన్నో కథలు చెప్పుంటాం. అంటే ఆ సిట్యుయేషన్‌కి యాప్ట్ అయ్యేలాగా. అవునా కాదా? అవును సార్. అవును. యెస్. థాంక్ యూ. శేషారెడ్డి గారు. థాంక్ యూ. అండ్ యెస్. వాణి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవెనింగ్ మ్యామ్. హ్మ్. మా చిన్నప్పటి నుంచైనా మేమైనా ఒకటే ఒక స్టోరీ ఎక్కువగా విన్నాం సార్. అందరికి తెలిసిందే. ఆవు పులి కథ సార్ అది. ఆవు పులి కథ. ఆ! ఎప్పుడు గూడా అబద్ధం చెప్పకూడదు అనేది అందులో నీతి. ఓకే. పిల్లలకి ఊరికే ఏదో ఆకతాయిగా చేయకుండా అబద్ధాలు చెప్పకూడదు అనేసి ఆ స్టోరీ వినేవాళ్ళం సార్. 2 ఓకే. మినిట్స్‌లో చెప్పమన్నారు. అందుకే ఓకే సార్. గ్రేట్. గ్రేట్. సూపర్. థాంక్ యూ. యాహ్! వెల్కమ్. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! అంటే మనము తెలుసో తెలియకనో కథలు చెప్తూనే ఉన్నాం. అంటే ఇందాక చెప్పినట్టుగా నేనైతే మా ఎప్పుడు స్కూల్‌కి నాకు తెలిసి ఒకటో, 2 సార్లు లేట్ వెళ్ళుంటాను. సో, అప్పుడు మనకు తెలీదు కదా! సో, రీజన్స్ చెప్పి కూడా తప్పించుకోవచ్చని. అప్పుడు మాత్రం నిజంగానే ఊరెళ్ళొచ్చేవాళ్ళం. లేకపోతే ఏదన్నా ఫీవరొచ్చి కొంచెం లేట్ అయితే ఫీవరొచ్చింది, లేట్ అయిందనో చెప్పేవాళ్ళం. అలా అని చెప్పి 100% అందరూ నీతిగా, నిజాయితీగా ఉంటారనే కాదు. ఇక్కడ మన కథ అనే అంశం ఏదైతే తీసుకుంటామో, దీనిని మనం అబద్ధం అని కాదు అర్థం. సిట్యుయేషన్ తగ్గట్టుగా అక్కడ యాప్ట్‌గా చెప్పే రీజనే కథ. అది స్కూల్‌లో మీరు లేట్ అయినప్పుడు కావచ్చు, డుమ్మా కొట్టినప్పుడు కావచ్చు, లేదా ఆఫీస్‌కి లేట్ అయినప్పుడు కూడా కావచ్చు. సో, మన ఫ్రెండ్స్‌ని ఒకసారి అడుగుదాం. సో, మీరు ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఏదైనా లేట్ అయినప్పుడు ఎటువంటి రీజన్స్ చెప్తారు? చలో స్టోరీ నుంచి రీజన్ అనుకుందాం. ఎవరు షేర్ చేసుకుంటారు సార్? యాహ్! చక్రపాణి గారు మీరు చేయి పెట్టారు అర్థమైంది. చెప్పండి సార్. ఏముంది సార్ చెప్పేది ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్. ఇది వెరీ కామన్ రీజన్ కదా! ప్రతి అవును. ఒక్కళ్ళు గూడా. కామన్ రీజన్. సార్ మస్తు ట్రాఫిక్ జామ్ జనరల్ ఉంది సార్. నేను హైదరాబాద్‌లోనే కదా ఉండేది. అవును. సో, ఎలా ఉంటదంటే, సార్ నేను కుక్కట్పల్లిలో ఉంటాను. అమీర్పేటలో ఆఫీస్. మీకు తెలుసు హ్మ్. కదా సార్! ఎంత ట్రాఫిక్ ఉంటుంది కుక్కట్పల్లి, అమీర్పేట వరకు కూడా ఎక్కడ అసలు ఇంత కూడా ఆగకుండా కంటిన్యూయస్ ట్రాఫిక్ ఉంటది. నేను ఆల్రెడీ ముందే బయలుదేరాను. అయినా కూడా ఈరోజు ఏమైంది సార్, రోజు కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంది. అవునా కాదా? ఇలాంటి రీజన్సే చెప్తాం కదా! అదే చెప్తాను. యెస్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.
చూసారా ఫ్రెండ్స్? అంటే కథ అంటే మనం ఏదో పెద్ద చందమామ కథ కాదు. మనం చెప్పే చిన్న చిన్న రీజన్స్ కూడా ఒక్కోసారి కథలాగే ఉంటాయి. అందుకే మన వాళ్ళు అంటూ ఉంటారు, "అవి కథలు చెప్పకరా, మాకు తెలుసులే, కథలు చెప్పకు." అవునా కదా? వింటూ ఉంటాం కదా మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, లేదా మన సీనియర్స్ దగ్గర నుంచి కూడా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం, ఎల్డర్స్. ఓకే. సో ఫ్రెండ్స్, సో మనం కూడా ఒక స్పీకర్గా ఒక ట్రైనర్గా వెళ్ళినప్పుడు కూడా అక్కడ యాప్ట్ అయ్యే కథలు జోడించడం వల్ల చాలా అందంగా జరుగుతుంది మన సెషన్. అయితే ఒక ట్రైనర్గా కానివ్వండి, స్పీకర్గా కానివ్వండి, మనం కథలు ఏ విధంగా చెప్పుకోవాలి, అవి ఎలా ఉండాలి, అంటే ఎంత లెంతీ ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని మరి ఇంట్రెస్ట్గా ఉందా? ఎస్, మీడియం సతీష్ గారు ఏమంటున్నారు? ఇంట్రెస్టేనా? తెలుసుకోవాలని ఉందా? యా, థమ్స్ అప్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనము ఎక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ కొన్ని స్లైడ్స్ చూసుకుంటూ మాట్లాడుకుందామా? ఎస్, నేను నా పీపీటీని షేర్ చేస్తూ ఉంటాను. ఈ లోపల మీరు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. మధ్యలో నేను అడుగుతూ ఉంటాను, మీరు ఎటువంటి కథలు చెప్పారు అని. సో మన కథలు ఎలా ఉండాలి అంటే, ఎందుకంటే ఇక్కడ సెషన్ మనకు 1 అవర్ సెషన్. ఈ 1 అవర్లో మరి దాదాపు మనం 30 మంది ఉన్నాం కదా పార్టిసిపెంట్గా. ఈ 30 మంది మాట్లాడాలంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ సెషన్ తగ్గుతుంది, లేదా అందరికీ అవకాశం దొరకదు. కాబట్టి ఒక 30 సెకండ్స్ లోపల అయిపోయే కథలు మాత్రమే మీరు చెప్పాలి. సో మనకి కథలు అంటే రకరకాల కథలు ఉంటూ ఉంటాయి కదా. ఎస్, ఒకప్పుడు మనం చూసుకుంటే ఎటువంటి కథలు ఉండేవి? బుర్ర కథలు, ఒగ్గు కథలు, యా, లేదా ఇక్కడ డ్రామా ప్లే చేసి వాటి ద్వారా కానివ్వండి, ఇటువంటి కథలు ఉంటూ ఉండేవి. అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? అదే చిన్నపిల్లలకి అనుకోండి, నీతులు చెప్పడానికి మనం ఎక్కువగా రామాయణము, మహాభారతం, లేకపోతే ఏదైనా పురాణ కథలు, నీతి కథలు తీసుకొని చెప్తూ ఉంటాం. ఒక 10 మందిలో ఉండనివ్వండి, లేదా 100 మందిలో ఉండనివ్వండి, 1000 మందిలో ఉండనివ్వండి, మనం చెప్పే కథ కూడా ప్రతి ఒక్కరికి ఎంతో ఈజీగా చేరాలి. సరే, మనం ఏదో ఒక చరిత్ర చెప్పాలి అంటే స్టేజ్ డ్రామాలు వేసి అది 3 అవర్స్ టు. సో చిన్నప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని, నాకు బాగా గుర్తు. ఎప్పుడైనా సమ్మర్స్లో ఊరికి వెళ్ళినప్పుడు డ్రామా ప్లే చేసేవాళ్ళు. ఫెస్టివల్ సమ్మర్స్లో ఏదో ఒక అకేషన్లో, అటు ఐ థింక్ ఉగాది అనుకుంటా. ఆ టైంలో నైట్ డ్రామా స్టార్ట్ అయితే మహాభారతం ఇలాంటివి మార్నింగ్ 7 అయిపోయింది. అంటే ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 7. కానీ ఈ రోజుల్లో ఎవరికైనా అంత ఓపిక ఉందా? దాదాపు 10 to 11 అవర్స్ కూర్చుని ఓపిక ఎవరికైనా ఉందా? మనం ఇచ్చే ఆ డ్రామా వల్ల ఇచ్చే మెసేజ్ కూడా లాస్ట్లో ఏముంటుంది? ఆల్రెడీ మనం అన్ని సినిమాల్లో చూసేసాం ఈ రోజుల్లో కదా. ప్రతి స్టోరీ కూడా, ప్రతి పురాణంలో ఉన్న స్టోరీ కూడా మనం ఆల్రెడీ సినిమాల్లో, ఆల్రెడీ వీడియోలో ఎక్కేసేవి. అవన్నీ మనం చూడాలంటే కూడా, వాటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కూడా ఇంతకుముందు లాగా మనం అన్ని గంటలు వెయిట్ చేసే అవసరమే లేదు. అవునా కదా? ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మనకి ఇంకా ఈజీగా స్టోరీలు చాలా ఈజీగా చెప్తున్నారు. అది ఏ రూపంలో ఎవరైనా షేర్ చేసుకుంటారా? ఇప్పుడు ఈ కాలంలో స్టోరీ టెల్లింగ్ అనేది ఎంతో ఈజీగా జరుగుతుంది. అది ఏ రూపంలో మీరు చెప్తారా? ఎస్, చక్రపాణి గారు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, యానిమేషన్లో ఉంటుంది. యానిమేషన్ రూపం. ఓకే, గ్రేట్. అండ్ నజరీన్ మ్యామ్? సార్ యూట్యూబ్ లో వీడియోస్ కూడా వస్తున్నాయి సార్, స్టోరీస్ కూడా వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్, వాణి మ్యామ్? సార్ సోషల్ మీడియా ద్వారా సార్. సోషల్ మీడియాలో. ఓకే, గ్రేట్. ఎస్, మీడియం సురేష్ గారు? హ్యాపీ ఈవినింగ్ సార్.
యా హ్యాపీ. ఎవరన్నా స్పీకర్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక స్టోరీ అయితే తీసుకొస్తారు సార్. ఓకే. సో రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను అనుకున్న ఆన్సర్ నాకు దొరకలేదండి. చూడండి, ఇవాళ రేపు మనము ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అనుకునే చిన్న చిన్న స్టోరీస్ లైక్ షార్ట్స్ అని, రీల్స్ అని వస్తున్నాయా లేదా విత్ ఇన్ 1 minute. రైట్? అవునా కదా? కదా? ఎస్. సో ఫ్రెండ్స్, మరి ఈ జనాలు కూడా మనకేంటంటే ఒకప్పుడు రోజుల తరబడి చెప్పే స్టోరీస్, ఆ తర్వాత గంటల కొద్ది చెప్పే స్టోరీస్, ఆ తర్వాత నిమిషాల్లో స్టోరీస్, ఇప్పుడు నిమిషం లోపల స్టోరీస్ అయిపోయింది. అవునా కాదు? సో మరి మనము ఇంత ఫాస్ట్ అండ్ ఇన్స్టెంట్ జనరేషన్లో వెళ్ళేటప్పుడు మనం స్టిల్ ఇంకా లేదు నేను కథ చెప్తాను, ఒక 10 నిమిషాలు కూర్చోబెడతానంటే ఎవరైనా వినడానికి రెడీ ఉంటారా? చెప్పండి. ఉండరు కదా? ఎస్. అందుకే మనం ఎప్పుడు కూడా మన స్టోరీస్ ఏ విధంగా ఉండాలి తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అంటే ఇది సింపుల్గా మనకి ఒక స్టోరీస్ అనేవి మనకి జనరల్గా ఎలా ఉండేవి, ఒక BCE అంటే బిఫోర్ కామన్ ఎరా కానివ్వండి, ఆఫ్టర్ కామన్ ఎరా కానివ్వండి, కొన్ని రోజుల వరకు కూడా ఎక్కువగా స్టోరీస్ ఒక చేతి వాత ద్వారా కానివ్వండి, డ్రామాస్ ప్లే చేయడం ద్వారా కానివ్వండి, లేకపోతే సాంగ్స్. చూడండి, ఇప్పుడు మన లవ్ కుశలు చూసామనుకోండి, రామాయణం వాళ్ళు పాడుతూ ఊరు ఊరు తిరుగుతూ వినిపించారు. అవునా కదా? రైట్? అలానే 1450 ఆ టైంలో ప్రింటింగ్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టోరీస్ అనేవి ప్రింట్ అవుతూ వచ్చాయి. అండ్ ఆ తర్వాత మనకి ఆన్ రేడియో. సో ఆడియో ద్వారా వినడం స్టార్ట్ అయింది స్టోరీస్. అంటే మనం ఎక్కడున్నా కూడా ఎక్కడో స్టేషన్లో ప్లే చేస్తే మనం మన ఇంట్లో కూర్చొని వినేవాళ్ళం. అండ్ తర్వాత వచ్చేసి సూపర్గా ఈజీగా ఇన్ఫర్మేషన్ అందడానికి థియేటర్ స్టార్ట్ అయినాయి. అంటే స్టేజ్ ప్లేస్ కావచ్చు, లేకపోతే రికార్డెడ్ వీడియోస్ లైక్ మన మూవీస్. సో థియేటర్ స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత మన ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి సేమ్ మళ్ళీ టీవీలు స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా అంటే మనం స్టోరీ టెల్లింగ్ అనేది మారుతూ వచ్చింది జనరేషన్. అండ్ ఫ్రెండ్స్ చూడండి, మనకి అంటే స్టోరీ టెల్లర్స్ ఏ విధంగా ఉంటారు? సింపుల్గా చెప్పాలంటే దోస్ హూ పర్సెడ్, అంటే ఏదైనా కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ని మనకి ఈజీగా చేరవేసేవాళ్ళు. అంటే ఒక విధంగా మనల్ని ఒప్పించేవాళ్ళు అనమాట. ఆ స్టోరీని మనకి ఈజీగా కన్వే చేసేవాళ్ళు. అండ్ దోస్ హూ ఇన్స్పైర్, అంటే ఒక స్ఫూర్తినిచ్చే స్టోరీస్ చెప్పేవాళ్ళు. చూడండి, అంటే మన పిల్లలకి కూడా ఎక్కువగా మోటివేట్ చేసామనుకోండి, అప్పుడు వింటారు, తర్వాత వదిలేస్తారు. నాట్ ఓన్లీ చిల్డ్రన్, ఈవెన్ ఎల్డర్స్ కూడా, మనలాంటి అడల్ట్స్ కూడా మోటివేషన్. చూడండి, మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కానివ్వండి, ఎక్కడో దగ్గర, ఈవెన్ ఇప్పుడు ఫేస్బుక్స్లో, ఏదైనా సోషల్ మీడియాలో మనం ఎన్నో స్టోరీస్ చూస్తూ ఉంటాం, మోటివేషన్ స్టోరీస్. అరే అక్కడ అలా జరిగింది, సో ఒక పర్సన్ వచ్చి హెల్ప్ చేశాడు, ఎస్ మనం కూడా చేయాలి, అలా అయిపోయింది. ఆ నిమిషం చూసామా అక్కడ కథ, తర్వాత నథింగ్. కాబట్టి స్టోరీస్ కూడా ఓన్లీ మోటివేట్ కాదు, ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి మన స్టోరీస్ ఎప్పుడు కూడా. అండ్ దోస్ హూ లాంచ్ రెవల్యూషన్స్ అండ్ మూమెంట్స్, అంటే విప్లవాలు, ఉద్యమాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు స్టోరీస్ చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళ స్టోరీస్ ఎలా ఉంటాయి? ఉద్రేకంతో. ఈ మనిషి అప్పుడు ఆ స్టోరీ విన్నప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఎస్ లేదు నేను లేవాలి, పరిగెత్తాలి, వాళ్ళతో పాటు ఫైట్ చేయాలి అనే విధంగా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటాయి వాళ్ళ స్టోరీస్. అండ్ దోస్ హూ ట్యాప్ ఇన్ టు యువర్ పొటెన్షియల్, అంటే కొన్ని సెషన్స్ లైక్ మనం ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ మన ఈ TTWS మీరు ఆఫ్లైన్లో తెలుస్తుంది. అక్కడ ఎలా ఉంటాయంటే మేము చెప్పే స్టోరీస్ కానివ్వండి, ఏవైనా కూడా ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటాయంటే ఎస్ లాభం లేదు, నా దగ్గర ఈ పొటెన్షియల్ ఉంది, కానీ నేనే ఇన్ని రోజులు గుర్తించట్లేదు, ఎందుకు అనవసరంగా నేను ఎన్ని రోజులు ఇలా ఉన్నాను, నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే అనే విధంగా మన లోపల ఉన్న శక్తిని బయటకు తీసే విధంగా ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, దోస్ హూ మ్యానిపులేట్, అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే కాదు, మనం మన లైఫ్లో ఎన్నోసార్లు ఎదురుపడుతూ ఉంటాం ఇటువంటి వాళ్ళని కూడా. అంటే
మ్యానిపులేటెడ్ స్టోరీస్తో కూడా మనల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, సో ఇన్ని విధాలుగా మనకి స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇది మనం టాపిక్ పరంగా ఇన్నే, కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ జనరేషన్లో చూస్తే రకరకాలుగా ఉన్నాయి. రీల్స్ రూపంలో ఉన్నాయి, షార్ట్స్ రూపంలో ఉన్నాయి. యూట్యూబ్లో అయితే రకరకాల ఛానల్స్, మోటివేషన్ ఛానల్స్ ఉంటాయి, న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ స్టోరీస్ని మనము మన కంటెంట్ తయారు చేసుకున్నప్పుడు ఆ కంటెంట్లో మనము స్టోరీని కూడా రిలేటెడ్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే ఆ కంటెంట్ అనేది ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మనము ఎప్పుడైనా కూడా ఈ స్టోరీస్ ద్వారా మనం మన సెషన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి, ఏమేమి చూసుకోవాలి, స్టోరీస్ యాడ్ చేయాలంటే మనం ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకున్న తర్వాత మనకు సెషన్ ఇచ్చేటప్పుడు ఈ రీజన్స్ తెలుసుకోవాలి కంపల్సరీ. అంతేకాదు, ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పొలిటికల్ మీటింగ్కి పిలిచారు, మనల్ని కూడా గెస్ట్ స్పీకర్ లాగా, ఎస్ పబ్లిక్ని మోటివేట్ చేయాలి, మీరు రండి సార్ ప్లీజ్, యా ప్లీజ్ మేడం రండి. అప్పుడు మీరు అనుకుంటారు ఏమి ఇన్స్పైర్ చేయాలి నేను వీళ్ళని, ఏ స్టోరీ చెప్తే బాగుంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే అక్కడ ఏదైతే ఆ నియోజకవర్గంలో వాళ్ళు ప్రచారంకి వెళ్తున్నారో ఆ పబ్లిక్ని మోటివేట్ చేయాలి అంటే అక్కడున్న సమస్యలు మీరు ముందుగా తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నారో ఆ పార్టీ వాళ్ళ యొక్క ఎజెండా తెలుసుకోవాలి. దాన్ని ఇన్క్లూడ్ చేసుకొని, సారీ ఫ్రెండ్స్ నేను ఇక్కడ పొలిటికల్ అన్నందుకు, మనం కంప్లీట్ పొలిటికల్ గురించి అనే కాదు, బట్ మీకు ఒక సందర్భం అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ ఎజెండా అండ్ అక్కడ లోకల్ ఇష్యూస్ తెలుసుకొని ఆ రెండింటిని కలిపి ఈ ఎజెండా ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసే విధంగా మీరు ఒకసారి పార్టీ వాళ్ళతో మాట్లాడి మీరు కానీ అక్కడ స్పీచ్ని ఇవ్వగలిగితే ఇద్దరికి మేలు జరుగుతుంది. అటు పబ్లిక్కి మేలు జరుగుతుంది అండ్ ఇటు పార్టీకి కూడా మేలు జరుగుతుంది. అవునా కదా? కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా నాట్ ఓన్లీ పొలిటికల్ మీటింగ్స్, ఒక గాంధీ జయంతి అని చెప్పి మిమ్మల్ని వచ్చి స్పీచ్ ఇవ్వమన్నారు. ఎస్, గాంధీ జయంతి అంటే చాలామంది ఏం చేస్తారంటే గాంధీ స్టోరీ అంటే ఆయన పుట్టు పూర్వోత్తరాల నుండి ఆయన చనిపోయే వరకు ఆయన స్టోరీ ఏంటో చెప్తే సరిపోతుందిలే అనుకుంటారు. ఎస్, సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనం యుద్ధానికి వెళ్ళాలి, కత్తి తీసుకెళ్తున్నాం, కానీ అక్కడ మీరు ఏ విధంగా యుద్ధం చేయబోతున్నారు? గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధం చేయబోతున్నారా? ఫేస్ టు ఫేస్ చేయబోతున్నారా? దగ్గర ఉండి బాగులతో గుచ్చే విధంగా చేయబోతున్నారు? అంటే మన దగ్గర కత్తి ఉంటే సరిపోదు, ఎటువంటి కత్తి కావాలో కూడా తెలవాలి. అందుకని అక్కడ ఉన్న పబ్లిక్ ఒక ఏజ్ గ్రూప్స్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, వాళ్ళ రీజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటే అప్పుడు మనం దానికి తగ్గట్టుగా కనీసము ఒక్కొక్క కంటెంట్కి మినిమం 5-6 స్టోరీ ప్రిపేర్ అయి ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఇప్పుడు మనం పబ్లిక్ మీటింగ్ వెళ్ళినప్పుడు మన ఒక్కళ్ళమే గెస్ట్ స్పీకర్ ఉన్నాం, అవునా కదా? కనీసము ఎంత కాదన్నా కూడా ఒక 5 నుంచి 10 మంది స్పీకర్లు ఉంటారు. సో మనం అనుకున్న స్టోరీలో లేదా మనం అనుకున్న ఎగ్జాంపుల్స్ వేరే స్పీకర్ ముందుగానే వాడి ఉండొచ్చు. మరి మీకు ఏమవుతుంది అప్పుడు? ఎస్, ఏమవుతుంది? శ్రీకాంత్ గారు ఏమవుతుంది చెప్పండి? మనం అనుకున్న ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ముందుగానే ఎవరొకరు చెప్పారు స్టోరీ, అప్పుడు మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్, ఇప్పుడు ఇబ్బంది పడతాం సార్, ఇబ్బంది పడతారు కదా? ఆల్టర్నేట్ లేకపోతే ఇబ్బంది పడతాం. ఎస్, ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం 4 స్టోరీ ప్రిపేర్ కాలేదు అనుకోండి, మన ముందు స్పీకర్లు మనం అనుకున్న స్టోరీ చెప్పేశారు లేదా మనం అనుకున్న పాయింట్స్ చెప్పేశారు, ఏమవుతుంది? వెంటనే అరే ఇది చెప్పేశారు, నేను ఇప్పుడు ఎలా చేయాలి, నాకు ఇంకా వేరే స్టోరీ లేదే, నా దగ్గర వేరే పాయింట్స్ లేదే. ఎస్, వద్దు ఫ్రెండ్స్, అటువంటి టెన్షనే వద్దు. మీరు ఇన్ కేస్ మీరు ఆ పాయింట్స్ని ఆల్రెడీ మీకు ముందే
కొన్ని పాయింట్స్ని మీకు ముందు స్పీకర్ టచ్ చేశాడు అనుకోండి, కొన్ని చెప్పేశాడు అనుకోండి. సో మీరు ఆ పాయింట్ని తీసుకొని మీరు మీ స్టైల్లో ప్రజెంట్ చేయండి. అంటే ఇప్పుడు నేను గాంధీ గారు మన స్వాతంత్రంకి పోరాటంలో ఆయన ఎంతగానో కృషి చేశారు అనగానే ఎస్ మీరేం చేయాలి? ఇందాక సురేష్ గారు చెప్పినట్టుగా గాంధీ గారు కృషి చేయడం వల్లనే ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఆయన జైలుకు కూడా వెళ్ళాడు. చూసారా ఫ్రెండ్స్, ఇంత పెద్ద సర్వీస్ చేశారు మనకి. అంటే మీరు ఏంటంటే ఎప్పుడైతే మీరు తీసుకెళ్లే కంటెంట్ని 100% ప్రిపేర్ అవుతారో అప్పుడే ముందు స్పీకర్ ఏం చెప్పినా కూడా, మీరు అనుకున్న పాయింట్స్ చెప్పినా కూడా మీరు తడబడకుండా ఎంతో ఈజీగా మీ కంటెంట్ని ప్రజెంట్ చేయగలరు. ఈ స్టోరీస్ కూడా ఎందుకు 5-6 ప్రిపేర్ కావాలి? ముందు స్పీకర్ మీకు ఆల్రెడీ మీరు అనుకున్న ఒక స్టోరీ చెప్పేశారు. సో మీ దగ్గర రెడీగా ఉంటుందండి. మనం యుద్ధంకి వెళ్ళినప్పుడు ఒక ఆయుధంతో వెళ్ళాం కదా, 4-5 రకాల ఆయుధాలతో వెళ్ళాలి. కత్తితో చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు కత్తి పడిపోయింది అనుకోండి, గద తీసుకోవాలి. గద కూడా పడిపోయింది అనుకోండి, ఇంకేం చేస్తాం? అక్కడ ఏ ఆయుధం ఉంటే ఆయుధం వాడాలి మనం. ఓకే, కాబట్టి మనం అలా 5-6 స్టోరీలు మన దగ్గర పెట్టుకొని వెళ్తే ఒక్కటి కాబట్టి ఒకటి మనల్ని ఆదుకుంటాయి. అంటే ఇవన్నీ మనకి, అంటే ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ అయిపోగానే ఇవన్నీ అవుతాయా? జరగవు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి రాను రాను వీటి మీద మంచి పట్టు వస్తుంది. కంటెంట్ కూడా మీరు ఈ రోజు మీరు అసైన్మెంట్ చేసిన రోజు, ఏదన్నా ఒక అసైన్మెంట్ చేసిన రోజు, ఫస్ట్ అసైన్మెంట్ చేసినప్పటికీ మీరు ఈ రోజు చేసిన అసైన్మెంట్ సేమ్ అసైన్మెంట్ ఈ రోజు చేయండి, మీలో మార్పు మీకే తెలుస్తుంది ఈ వారం 10 రోజుల తర్వాత కూడా. కాబట్టి మనం ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ స్లైడ్ కదా. ఎస్ ఫ్రెండ్స్, స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ చూశారు కదా. మన స్టోరీ టెల్లింగ్లో ఏమేమి ఇంక్లూడ్ అయితే మన స్టోరీస్ అద్భుతంగా ఉంటాయి. బ్రేవిటీ అంటే సంక్షిప్తత, అంటే మనం ఎప్పుడు కూడా మన టాపిక్లో ఇంక్లూడ్ చేసే స్టోరీస్ ఎప్పుడు కూడా షార్ట్ అండ్ స్వీట్ లాగా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా ఒక మంచి థీమ్తో ఉండాలి. ఆ స్టోరీలో ఒక విలన్, ఒక హీరో. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా కూడా సినిమా స్టోరీస్ హిట్ అవ్వడానికి కారణం ఏంటండి? హిట్ అయిన స్టోరీ ఏది తీసుకున్నా కూడా ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. సో ఈ హీరోకి విలన్ ఫైట్ అవుతుంది, లాస్ట్కి హీరో గెలుస్తాడు. ఎందుకు? హీరో ఎప్పుడు కూడా ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తాడు కాబట్టి. అండ్ ఎప్పుడు ఒకే విధంగా ఒక్కటే లెవెల్లో వెళ్లకుండా మధ్య మధ్యలో హ్యూమర్ పండిస్తూ ఉంటేనే. ఇప్పుడు చూడండి, చాలామంది మనము మంచి సీరియస్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది, కానీ ఒక్కసారిగా ఒక బ్రహ్మానందం కనబడ్డాడు అనుకోండి, ఎంత సీరియస్ సిచ్యువేషన్లో అయినా సరే మనం వెంటనే పక్కుమన్న వేస్తాం. అవునా కాదా? అంటే బ్రహ్మానందం గారు, మనం అక్కడ డైలాగ్ అవసరం లేదు, యాక్టింగ్ అవసరం లేదు, ఫస్ట్ ఫేస్ చూడగానే నవ్వు వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ హిస్ బాడీ లాంగ్వేజ్ కదా. ఎప్పుడైనా కూడా ఏ మూవీలో అయినా సరే ఆయన పెద్ద క్యారెక్టర్ అవసరం లేదు, జస్ట్ కనబడితేనే మనం నవ్వేస్తాం. ఎందుకంటే ఆయన చూడగానే మనకి ప్రీవియస్గా ఆయన చేసిన కొన్ని క్యారెక్టర్స్ లేకపోతే ఎక్స్ప్రెషన్స్ ద్వారా అద్భుతంగా హ్యూమర్ పండిస్తారు ఆయన. సో మనకి మన స్టోరీలో కూడా హ్యూమర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి స్టోరీలో కూడా ఎంతో కొంత ట్విస్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండాలి. దాంతోపాటు ఒక క్లైమాక్స్, ఆ క్లైమాక్స్లో అది కూడా ఒక పీస్ఫుల్ ఆర్ ఇంకా ఒక నీతితో కూడిన ముగింపై ఉండాలి, ఒక జస్టిస్ జరిగి ఉండాలి, అంతే కదా. అండ్ ఇది కూడా మన కంటెంట్ ఏందో ఆ కంటెంట్కి రిలేటెడ్ అయిన స్టోరీ అయి ఉండాలి. అండ్ ఈ స్టోరీ కూడా ఎలా చెప్పాలంట, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ చెప్తున్నా. ఎందుకంటే నేను స్టోరీ చెప్పినట్టు ఉండకూడదు, మీతో డిస్కస్ చేసినట్టు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇన్వాల్వ్ అవుతారు.
అలాగే మనం కూడా ఏదైనా సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ స్టోరీలో మనం ఏదో కూర్చొని పాట మొక్క చెప్పినట్టు ఒక పద్యం చెప్పినట్టు ఉండకూడదు. అన్ని కలగలిపి మనము చెప్తూ ఉండాలి. అండ్ న్యాచురల్గా మనం 1 to 1 మాట్లాడుకుంటే ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాలి. రాముడు చిన్నప్పుడు అడవికి వెళ్ళాడు. వాళ్ళ పిన్ని ఉంది కదా కైకేయి, ఆమె వనవాసం వెళ్ళమని చెప్పింది. అందుకని 14 ఏళ్ళు వనవాసం చేశాడు. అప్పుడు సీతాదేవినేమో రావణాసుడికి తీసుకెళ్ళాడు. తర్వాత యుద్ధం చేసి తీసుకొచ్చాడు. బాగుంటుందా ఇలా చెప్తే? రీచ్ అవుతుందా ఎవరికైనా? కాదు కదా. ఏం చేయాలి? దానికి మనము మన బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ మన వాయిస్ని మాడ్యులేట్ చేస్తూ స్టోరీకి తగ్గట్టుగా. చిన్నప్పుడు రాముడు 14 ఇయర్స్కే తెలుసా? మీకు తెలుసా? 14 ఇయర్స్కే వాళ్ళ పిన్నతల్లి కోరింది అని చెప్పి వాళ్ళ నాన్న వద్దన్నా కూడా అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి 14 ఇయర్స్ వనవాసం చేశాడు. అంటే అక్కడ పులులు, ఏనుగులు, కోతులు, ఎన్ని జంతువులు ఉంటాయి, పాములు కదా. అయినా కూడా ఎంతో ధైర్యంగా తన తమ్ముడు భార్యతోటి వనవాసం చేసి అనుకోని పరిస్థితుల్లో సీతని రావణాసుడు వచ్చి తీసుకొని పోతే అప్పుడు ఆయన భయంకరంగా యుద్ధం చేసి తన భార్యను తాను వెనక్కి తీసుకొచ్చుకున్నాడు. ఇలా చెప్తే ఎలా ఉంటుంది? అవునా కదా? ఎందుకంటే మనం ఏ స్టోరీ చెప్పినా కూడా మన మాడ్యులేషన్ మనం ఆల్రెడీ కంటెంట్లో తెలుసుకున్నాం అండ్ బాడీ లాంగ్వేజ్లో కూడా తెలుసుకున్నాం. ఒక స్పీకర్కి ఆర్ ట్రైనర్కి బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్. అండ్ మనం ఏ స్టోరీలో అయినా కూడా ఒక ఫార్ములా అప్లై చేయాలి. ఏంటిది? ఓబీసీ గుర్తుంది కదా? ఓబీసీ గుర్తుంది కదా? వచ్చిందా లేదా ఓబీసీ ఫార్ములా మనకి? ఏమండి బాపిరెడ్డి గారు, వచ్చిందా ఓబీసీ ఫార్ములా? వచ్చిందా సార్? రాలేదా? కంటెంట్లో చెప్పుంటారు కదా, ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. ఎస్, వాణి మేడం ఏదో చెప్తున్నారు. అదే సార్. ఓపెనింగ్ బాడీ కంటెంట్, బాడీ Closing. లాంగ్వేజ్ కంటెంట్, క్లోజింగ్ ఓబీసీ. క్లోజింగ్. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. అంటే మనం ఓపెనింగ్ ఎలా ఉండాలి? ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక అకేషన్, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నన్ను పిలిచారు. నేనేం చేస్తాను, వెళ్ళి అమ్మ గుడ్ ఈవినింగ్, అందరు బాగున్నారా? నేను మీకు ఈరోజు మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. సో నేను మిమ్మల్ని ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద క్లాస్ చెప్పడానికి వచ్చాను అని చెప్పారు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? ఎవరైనా చెప్తారా? ఎస్, నస్రీన్ మ్యామ్ చెప్తారా? అట్లా చెప్తే బాగుండదేమో సార్. ఓకే, బాగుంటుందా? బాగుంటుంది, అస్సలు బాగుండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ఎప్పుడైనా ఏ కంటెంట్ అయినా చెప్పేటప్పుడు కొంచెం క్యూరియాసిటీ ఉంది అనుకోండి, దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. అంటే మీరు ముందే నేను క్లాస్ చెప్పడానికి వచ్చాను, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వచ్చాను అనగానే అయితే ఈయన ఏదో చెప్తున్నాడు, ఈయన అయిపోగానే మనం ఏం చేయాలి? చప్పట్లు కొట్టి పంపించేయాలి. అంతే కదా? ఎవరైనా అంతే కదా. అరే నేను ఇప్పుడు ఒక జోక్ వేస్తున్నాను అంటే అందరూ ప్రిపేర్ అయ్యి జోక్ చెప్పగానే అది అర్థమైనా అర్థం కాకపోయినా నచ్చినా నవ్వకపోయినా నవ్వాలి. సో ఎప్పుడు కూడా మనము ముందు ఎటువంటి హింట్స్ ఇవ్వద్దు. డైరెక్ట్ కంటెంట్లో నుంచి స్టోరీకి వెళ్ళాలి, స్టోరీ నుంచి దానిలో ఉన్న మోరల్ వాల్యూ చెప్పాలి, వాల్యూ నుంచి మళ్ళీ కంటెంట్లోకి వచ్చేయాలి. ఈ స్టోరీ కూడా ఎలా ఉండాలి? ఇందాక అన్నట్టుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం నేను వెళ్ళాను. నేనేం చేస్తాను, ఫస్ట్ వెళ్ళగానే అబ్బా ఎంత బాగుందమ్మా, ఇంతమంది ఆడవాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఒక అమ్మాయి అంట తను చదువుకోవడానికి ఎన్ని కష్టపడిందో తెలుసా?
వాళ్ళ దేశంలో వాడు అంటే ఒకానొకప్పుడు ఆడపిల్ల చదువుకుంటే ఆడపిల్లకి చదువు ఏమవసరం? పెళ్లి చేస్తే చాలు, భర్తకి పిల్లలకి సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది కదా అనే ఊళ్ళు ఉన్నాయా లేదా? స్టిల్ ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా. ఎస్. మరి అలాంటి ఊర్లలోనే ఒక అమ్మాయి తను చదువుకోవాలని చెప్పి తన తండ్రిని అడిగింది. అయితే ఆ పాపని ఎంతో అనారోగ్యం చూపిస్తున్న తండ్రికి ఓకే నేను చదివిస్తానులేమ్మా అన్నాడు. కానీ ఆ ఊరు ఆచారం ప్రకారం ఆడపిల్లని చదివించకూడదు. ఊళ్ళో వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అయినా కానీ ఆ తండ్రి ఎవరిని పట్టించుకోకుండా ఆ కూతుర్ని స్కూల్లో చేర్పించాడు. అనుకోకుండా ఆ ఊరికి తీవ్రవాదులు అటాక్ జరిగింది. ఆ జరిగినప్పుడు అందరూ ఇళ్లలో దాక్కుంటే ఈ పాప మాత్రం నేను స్కూల్కి వెళ్తానని బయలుదేరింది. అలా బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంది. మధ్యలో తీవ్రవాదులు ఆపారు. ఆపి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు, ఇంటికి వెళ్ళమన్నాను. లేదు నేను చదువుకోవాలి, నేను ఎదగాలి అని అంటే, లేదు నువ్వు కానీ ఇక్కడి నుంచి అడుగు ముందుకేస్తే నేను చంపేస్తామని చెప్పి పిస్టల్ చూపించాడు. అయినా కానీ లేదు నేను వెళ్ళాలంటే వెళ్ళాలి, నేను చదువుకోవాలి అంతే అని ఎదురు తిరిగి వాళ్ళకి మాట్లాడింది. వాడు కోపం వచ్చింది. ఇక్కడి నుంచి గన్ ఇట్లా పేలిస్తే ఇక్కడి నుంచి ఇలా బయటకు వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ బుర్ర మీదకి కాలిస్తే నెక్లోంచి రైట్ సైడ్ కింద బయటకు వచ్చింది. అయినా కానీ వెంటనే మిలిటరీ వాళ్ళు అక్కడ ఎప్పుడైతే మిలిటరీని పట్టుకోవడానికి వచ్చారో మిలిటరీ వాళ్ళు చూసి ఆ పాపను వెంటనే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు, బ్రతికింది. అండ్ ఈరోజు ఆ అమ్మాయి ఎంతో చదువుకొని తన కాళ్ళకు తను నిలబడి దాదాపు లక్షల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచింది. కాబట్టి మీ అందరిని చూస్తుంటే నాకు ఆ అమ్మాయి గుర్తొస్తుంది, మీ అందరిలో కూడా ఆ అమ్మాయి నాకు కనబడుతుంది అని చెప్పి తర్వాత ఏమ్మా ఎలా ఉంది, మరి మనందరం కూడా ఇలాగే ధైర్యంగా ముందుకెళ్దామా అని అంటే ఎలా ఉంటుంది? అవునా కదా? కాబట్టి ఫ్రెండ్స్, మనము ఏ టాపిక్ చెప్తున్నాము అక్కడ వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ దాంట్లో ఉన్న మెసేజ్ ఇస్తూ ఉంటే మన సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అద్భుతంగా రీచ్ అవుతుంది. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఎస్, చూసారు కదా 6 బెనిఫిట్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏమున్నాయి ఇక్కడ మనకి. ఈ 6 బెనిఫిట్స్ ఏంటి స్టోరీ టెల్లింగ్ ద్వారా? ఆడియన్స్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ స్టోరీ. అవునా? ఆడియన్స్ ఏనంటారా సెంటర్ మనకి? ఎస్, ఆడియన్సే కదా మనకి సెంటర్ ఆఫ్ ది స్టోరీ. అవునా కదా? లేదు మనమే సెంటర్ ఆఫ్ ది అక్కడ అకేషన్ ఏదంటారు? ఆడియన్స్ ఆర్ ద సెంటర్ ఆఫ్ స్టోరీ. ఎందుకంటే మనము ఎవరి కోసం వెళ్ళాము అక్కడికి? ఆడియన్స్ కోసం వెళ్ళాం, వాళ్ళకి ఏదో మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళాం. అవునా కదా? సో ఆ ఆడియన్స్ని మనం ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్ కనెక్టింగ్ ఉండాలి మన స్టోరీ ఎప్పుడు కూడా. ఆ టాపిక్ కానివ్వండి, ఆడియన్స్కి కానివ్వండి, కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఈజీగా మనం కన్వే చేసింది కూడా అర్థమయ్యేలాగా ఉండాలి. వాళ్ళకి ఎప్పుడైతే ఈ కనెక్టింగ్ అండ్ కన్వేయింగ్ ఉందో మన స్టోరీ కానివ్వండి, మనం చెప్పే ఏ టాపిక్ కానివ్వండి, వాళ్ళకి ఎంతో అద్భుతంగా అర్థమవుతుంది. అండ్ ఇందాక అన్నట్లుగా మనం ఏజ్ గ్రూప్ కావచ్చు, లేకపోతే జెండర్ కానివ్వండి, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ కానివ్వండి, దాని రిలవెంట్గా ఉండాలి కంపల్సరీ. లేదు నేను ఇందాక అన్నట్లుగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పడానికి వెళ్ళాను, కానీ నేనేమో ఏ యుద్ధం గురించో లేదా ఏ కార్పొరేట్ ట్రైనింగ్ గురించో చెప్పడానికి చెప్పాను అనుకోండి, ఏమైనా బాగుంటుందా? అమ్మ మీరు కూడా కార్పొరేట్లో జాబులు చేయాలి, కార్పొరేట్ జాబులు ఈరోజు ఎంతో సంపాదన ఇస్తున్నాయి, మీరు సంపాదించుకుంటే మీ భర్తల మీద మీ ఫ్యామిలీ మీద ఆధారపడిన అవసరం లేదు అని చెప్పి డైవర్ట్ చేస్తే బాగుంటుందా? ఏదైనా మనం వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి తప్ప
తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నప్పుడు. అంతే కదా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం ఈ రిలవెంట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఆడియన్స్కి ఎప్పుడు కూడా ఈ స్టోరీ అనేది ఒక అనుభవం లాగా ఉండాలి. మనం చెప్పే స్టోరీ ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే ఈ కనెక్టింగ్ పాయింట్స్ తోటి రిలేటెడ్ స్టోరీస్ చెప్తామో వాళ్ళకి అదొక అనుభూతి అండ్ అనుభవం. ఎందుకంటే ఒక్కోసారి టాపిక్ గుర్తుపెట్టుకోకపోయినా మన స్టోరీ గుర్తుపెట్టుకొని ఆ స్టోరీ ద్వారానే మళ్ళీ టాపిక్ని నెమరు వేసుకుంటూ ఉంటారు. ఎస్ మ్యామ్, వాణి మ్యామ్. అది ఇన్నర్ మైండ్ కి వెళ్తుంది సార్ మనకి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే గుర్తుకుండిపోతుంది. ఎస్, ఎందుకంటే మనం చెప్పే ఎగ్జాంపుల్ ఆఫ్ స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే షార్ట్గా ఉంటాయి, ఈజీగా రీచ్ అవుతాయి. కాబట్టి మన స్టోరీ సెలెక్షన్ కూడా అదే విధంగా ఉండాలి. మీరు ఒక అరగంట టాపిక్ చెప్తున్నారు. ఎస్, అరగంట టాపిక్ ఉంటే మీరు అప్ టు మ్యాక్సిమం 2 minutes స్టోరీ మాత్రమే ఉండాలి మీ దగ్గర. ఆ 2 minute స్టోరీస్ కూడా మా అయితే మీరు ఈ హాఫ్ అన్ అవర్ 2 వాడుకోవచ్చు సందర్భాన్ని బట్టి. అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనకి ఏ మనిషి అయినా కూడా కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్ తోటి ఒక 18 నిమిషాలు మాత్రమే వినగలడంట. తెలుసా మీకు ఈ విషయం? కాబట్టి మనం ఈ హాఫ్ అన్ అవర్ టాపిక్లో 2 స్టోరీలు తీసుకున్నాం అనుకోండి, ఒక 15 నిమిషాల టాపిక్ తర్వాత మళ్ళీ ఒక చిన్న స్టోరీ చెప్పాం అనుకోండి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిన మైండ్ వచ్చి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక 40 minute స్టోరీ అంటే 3 stories చెప్పుకోవచ్చు. 40 minutes సెషన్ అంటే 40 minutes సెషన్ ఉంటే 3 stories చెప్పుకోవచ్చు, 2 నిమిషాలు. మళ్ళీ ఎక్కువ లెంత్గా చెప్పకూడదు స్టోరీలు ఎప్పుడు కూడా. ఎందుకంటే మెయిన్ కంటెంట్ మిస్ అయ్యి ఓన్లీ స్టోరీలు అంటే జనాలు కూడా ఏమనుకుంటారంటే, అరే నువ్వు నాకు క్లాస్ చెప్పడానికి వచ్చావా, స్టోరీ చెప్పడానికి వచ్చావా? అవునా కదా? కాబట్టి మన స్టోరీస్ ఎప్పుడు కూడా షార్ట్ అండ్ స్వీట్ ఉండాలి. అదే ఇప్పుడు నేను బాగుందా? బ్రేక్ అంటే మనం చెప్పేటప్పుడు సెషన్లో ఎప్పుడు కూడా కంటిన్యూటీ అంటే ఎక్కడ బ్రేక్లు ఉన్న కంటిన్యూటీ అనేది మాత్రం అస్సలు ఉండకూడదు. అప్పుడప్పుడు చిన్న పాసెస్ ఉండాలి. వాళ్ళకి ఒక్కసారి ఆ బ్రేక్లో, ఎందుకంటే కంటిన్యూస్ వెళ్ళింది అనుకోండి బోరింగ్ ఎక్కువైపోతుంది. చిన్న పాసెస్ కూడా ఇస్తూ ఉండాలి, ఒక 5 seconds 10 seconds. ఎందుకంటే ముందు మనం చెప్పింది వాళ్ళు రీకలెక్ట్ చేసుకునే విధంగా ఆ టైం అనేది గ్యాప్ దొరుకుతూ ఉండాలి. అప్పుడు మన స్టోరీ కానివ్వండి, సెషన్ కానివ్వండి అద్భుతంగా ఉంటుంది. అండ్ మనం చెప్పే స్టోరీ ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు కూడా మనం చెప్పే స్టోరీ ఒక స్ట్రక్చర్ మేనర్లో ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి విషయం కూడా ఏదైనా కూడా ఈవెన్ మన లైఫ్ సైకిల్ తీసుకుందాం. పుట్టుక నుంచి అంటే ఏదైనా కూడా ఒక మనిషి చరిత్ర చెప్పినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది? బాల్యం వస్తుంది. పుట్టుక, బాల్యం, అవునా? తర్వాత యవ్వనం, తర్వాత కౌమార్యం, తర్వాత డెత్, అంతే కదా? ఏదైనా ఒక సీక్వెన్స్ ఉంటుంది. స్టోరీ కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ప్రతి స్టోరీకి ఏ సిచ్యువేషన్ తర్వాత ఏది వస్తుంది, దేని తర్వాత ఏది కరెక్ట్గా వెళ్ళాలి. ఇందాక చెప్పినట్లుగా రాముడు వెళ్ళి రావణాసుడితో యుద్ధం చేసి సీతను తీసుకొచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు పుట్టినప్పుడే వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న యుద్ధం చేసినప్పుడు ఏదో కోరిక కోరిందంట. ఆ కోరిక ఆయన 14 years అప్పుడు అడిగిందంట. అందుకని యుద్ధం చేసి భార్య తెచ్చుకున్నాడు. ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా? సో కంపల్సరీ మనం చెప్పే స్టోరీ కూడా ఒక స్ట్రక్చర్ మేనర్లో ఉండాలి. ఇందాక మనం చెప్పినట్టుగా OBC, ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. అంటే ఓపెనింగ్లో ఏముండాలి, బాడీలో ఎలా ఉండాలి, అండ్ క్లోజింగ్ ఆ క్లైమాక్స్ ఎలా ఉండాలి. అండ్ చూడండి, మనం ఎగ్జాంపుల్ స్టోరీస్లో కూడా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. రీజన్ ఏంటి?
ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు. అంతే కదా? అంటే అక్కడ ఏదైతే నేరేషన్ ఉందో ఆ నేరేషన్ ప్రాపర్ జరగలేదు. మనమే అంటాం ఒక్కోసారి సినిమా చూసి ఏంట్రా ఇది తల తోక లేకుండా తీశాడు. అసలు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళాం, కానీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆశ నిరాశ అయిపోయింది. అవునా కదా? కాబట్టి మన నరేషన్ అనేది ప్రాపర్ స్ట్రక్చర్లో జరగాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ స్టోరీ అనేది మనకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకునే విధంగా ఉండాలి, యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి. ఇందాక మనం చెప్పినట్టుగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పాము అనుకోండి, తన లైఫ్లో ఎస్ నేను ఇది చెయ్యాలి, నేను కంపల్సరీ ఇప్పటి నుంచి ఫాలో అవ్వాల్సిందే. ఒక స్కూల్కి వెళ్ళాము, అరే ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలరా, గోల్ లేకపోతే మీ లైఫ్ వేస్ట్ అని చెప్పి ఆ గోల్ సెట్ ఎలా చేసుకోవాలో చెప్పాలి. అంతేగాని నువ్వు గోల్ సెట్ చేసుకోలేదా నువ్వు వేస్ట్, నీ లైఫ్ వేస్ట్ అంతే, నువ్వు ఒకరి కింద బానిసగా చేయాల్సిందే, తప్పదు. అంతే, ఎవరైనా చెప్తారు ఈ మాట. కానీ ఆ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ గోల్ బోర్డు ఎలా చేసుకోవాలి, దాని టైం ఎలా పెట్టుకోవాలి, ఆ టైం బౌండ్ పెట్టుకోవడం ద్వారా నువ్వు ఏ విధంగా నువ్వు ఆ గోల్ కోసం పరిగెడతావు. టైం పెట్టుకోకపోతే ఏమవుతుంది? మేము అదే చెప్తాం పిల్లలకి, అరే బాబు నువ్వు కానీ టైం పెట్టుకోకపోతే నీ గోల్కి వెలిగించిన రాకెట్ నీ లైఫ్. ఆ రాకెట్ పైకి ఎగరాలంటే కింద మొత్తం వెలిగించాలి కదా. సో ఆ రాకెట్కి ఆ మంట ఎలాగో నీ లైఫ్కి నీ గోల్కి ఈ టైం బౌండ్ అనేది ఒక ఫైర్ లాంటిది. కాబట్టి ఫ్రెండ్స్, మన గోల్ ఎప్పుడు కూడా ఒక టైం బౌండ్ కంపల్సరీ. సో ఈ విధంగా మనం వాళ్ళకి ఏంటంటే ఒక కనెక్ట్ చేసి యాక్షన్ తీసుకునే విధంగా ఉంటారు నీ స్టోరీ వినగానే. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఈ స్టోరీ మీరు ఎలా చెప్తున్నారు అది చాలా ఇంపార్టెంట్. ఏదో చెప్తున్నామని చెప్పకుండా ఎస్ ఆ స్టోరీ మీరు ఫస్ట్ అర్థం చేసుకొని కంప్లీట్గా మీరు ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్యారెక్టర్ని అర్థం చేసుకుంటే మీరు ఒక ప్యాషన్తో చెప్తారు, మీ కళ్ళ ముందు జరిగినట్టే చెప్తారు. ప్రతిదీ క్లియర్గా మీరు ఎప్పుడైతే వివరిస్తూ ఉంటారో అప్పుడు ఆ స్టోరీ ఖచ్చితంగా పండుతుంది. ఫ్రెండ్స్, ఈ 6 పాయింట్లు ఏదైతే ఉన్నాయో మనకి ఈ స్టోరీ టెల్లింగ్ మీద మీరు ఖచ్చితంగా ఈ 6 టిప్స్ ఎప్పుడైతే ఫాలో అవుతారో 100% మీ కంటెంట్లో ఏదైతే స్టోరీ ఇంప్రూవ్ చేసుకుంటారో ఆ స్టోరీ యాప్ట్గా ఉండడం వల్ల 100% మీ సెషన్ అనేది సక్సెస్ జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ 6 టిప్స్ కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి, సో దట్ మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది, ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ఈ స్టోరీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఎక్కడెక్కడో స్టోరీస్ చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీకు నచ్చిన పాయింట్స్ దాంట్లో నుంచి ఆ స్టోరీస్ నుంచి ఏవేవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నోట్ చేసుకొని వాటిని మీరు చిన్న చిన్న ఆడియోస్ ఆర్ వీడియోస్గా మీ ఫోన్లో మీరే స్టోర్ చేసుకోండి. సో దట్ మీకు ఏమవుతుంది, ఫస్ట్ రాస్తారు, ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. మీ సెషన్లో చెప్పినప్పుడు మీరు వాటిని ఇంక్లూడ్ చేయడానికి మీకు ఈజీగా గుర్తుంటాయి ఆ ప్రాక్టీస్ వల్ల. అండ్ ఫ్రెండ్స్, స్టోరీస్ వల్ల ఉపయోగాలు ఏంటి చూడండి, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఒక లిజనింగ్ స్కిల్స్ పెరుగుతుంది మనకి. అండ్ ఎప్పుడైతే మనము ఒక స్టోరీ వింటూ ఉంటామో ఆ స్టోరీ వింటున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆ క్యారెక్టర్స్ని మనం చెప్పే విధానంలో వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్.
నేను స్టేజ్ ఫ్రైట్ కోసము లేదా భయం మీద ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాను ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, బలరాములు కృష్ణులు చిన్నతనం నుంచి కూడా వాళ్ళు ఎంతో క్లోజ్గా ఉంటారు. వాళ్ళు అన్నదమ్ముల్లా కాదు, ఒక మంచి మిత్రులాగా ఉంటారు. అనుకోకుండా బాల్యంలో ఒకసారి వాళ్ళు 12 ఏళ్ల వయసులో అడవి నుంచి ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అదే ఈ రోజులో అనుకోండి, మనకి బస్సో ట్రైనో ఏదో ఒక వెహికల్ ఉంటుంది. కానీ అప్పట్లో నడుచుకుంటూనే ట్రావెల్ చేసేవాళ్ళు కదా. అండ్ అప్పట్లో ఏ ప్రయాణమైనా కూడా అడవి మీదుగా సాగుతూ ఉండేది. ఆ అడవిలో వెళ్తూ ఉంటే చీకటి అయిపోయింది. చీకటి అయిపోయినాక వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చారు. బలరామ ఓ పని చేద్దాము, అర్ధరాత్రి వరకు ఒకరం పడుకొని అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ఇంకొక పడుకుందాం. సరే కృష్ణ, నువ్వు పడుకో, నేను మెలుకుంటానులే అన్న. అయితే ఈ మెలుకొని కృష్ణుడు పడుకొని ఉన్నాడు. పడుకొని ఉండగా ఈ బలరాముడు మెలుకొని అటు ఇటు తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నాడు, ఏమైనా జంతువులు వస్తాయేమో అని. అనుకోకుండా ఒక చెట్టు పొదలో, అంటే ఆయన నడుచుకుంటూ ఒక పక్కకి వెళ్ళగానే ఒక చెట్టు పొదలో నుంచి ఒక పెద్ద నీడ బయటకు వచ్చింది. ఆ నీడ బయట రాగానే ఎవరు అని అడిగాడు. ఎవరు అని అడగగానే, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అనగానే పెద్ద గొంతు తీసుకొని బలరాముడు అనుకున్నాడు, ఎవరో బాబు ఎంత పెద్దగా ఉన్నాడు, రాను పెద్దగా అయిపోతున్నాడు, ఎవరు ఈ పెద్ద ఆకారం అనుకొని భయపడుతూ ఉండగానే మళ్ళీ బలరాముడు, ఎవరు పక్కకు రా, నాకు కనిపించలేదు అనగానే, నీ ముందే ఉన్నావు, నీకు కనిపించలేదా అనగానే ఆకారం ఇంకా పెద్దగా అవుతుంది. అలా పెద్దగా అవుతుండగానే, మిమ్మల్ని ఇప్పుడు నచ్చుకొని తినేస్తాను, ఎవరు చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే దెబ్బకు భయపడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కిందకు పడిపోయేటప్పుడు హలో కృష్ణ అని అరిచాడు. అని అనగానే కృష్ణుడు లేచాడు. అంటే బలరాముడికి నిద్ర వచ్చింది కావాలి, అందుకే నన్ను పిలిచి పడుకున్నాడు అనుకున్నాడు. సరే నేను కాపలా కాద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కృష్ణుడు. తిరుగుతూ ఉండగానే మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. మళ్ళీ అదే ఆకారం. ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే, అసలు నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు అని గట్టిగా కృష్ణుడు ప్రశ్నించాడు. ప్రశ్నించగానే, ఈడేంటి అసలు భయపడట్లేదు నాకు, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను తినేస్తాను అన్నాడు. ఏం తింటావు, నువ్వు నాకు కనిపించలేదు, మమ్మల్ని ఎలా తింటావు అని గట్టిగా అడిగాడు. అడగని ఈడేంటి అసలు నాకు భయపడట్లేదు అని చెప్పి ఆకారం తగ్గిపోతూ వస్తుంది. అలా తగ్గిపోతూ రాగానే, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ పని చూసుకోకుండా అని గట్టిగా అడిగాడు. అడగగానే, ఇదేంటి అసలు భయపడట్లేదు నాకు అని చెప్పి ఇంకా చిన్నగా అయిపోగానే, సరే నీ పని చెప్తా అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు, వెంటనే ఒక తాడు కట్టి తన మొలదారాన్ని కట్టేసుకున్నాడు. తెల్లారింది. బలరామకృష్ణుడు వెళ్తూ ఉన్నారు. సడన్గా బలరాముడు గుర్తొచ్చింది. అరే కృష్ణ, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, రాత్రి ఏం జరిగిందో తెలుసా, నువ్వు పడుకున్నావు కదా, నేను నీ కోసం కాపలా కాస్తున్నప్పుడు ఒక పెద్ద ఆకారం వచ్చి మనం తినేపోయింది. నేను అంతలో భయపడి కళ్ళు తిరిగి పడిపోయాను. అవునా, ఎవరు ఈడేనా చూడు అని మొల్లో కట్టేసుకున్నాడని చూపించాడు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే, మనము ఎప్పుడైతే భయపడతామో మన మైండ్ ఎప్పుడు కూడా అదే భయంలో కొనసాగుతూ ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకి 3rd క్లాస్ 4th క్లాస్ టైంలో మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. నాకు మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ అంటే భయం. 5th క్లాస్కి వచ్చాడు, 6th క్లాస్కి వచ్చాడు, మళ్ళీ అదే, నాకు మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ అంటే భయం. 10th వచ్చాడు, నాకు మ్యాథ్స్ అంటే భయం. ఎందుకు భయం? నాకు మ్యాథ్స్ ప్రాబ్లం రాలేదు. నేను మన క్లాస్లో ఎవరు ప్రాబ్లం ఉన్నా వాడు పక్కన కూర్చొని చెప్పించుకుంటాను, లేదు నా టీచర్ అని చెప్పించుకుంటాను అని చెప్పి చెప్పించుకుంటే ఆ భయం ఉంటుందా? వెరీ సింపుల్. ఇప్పుడు మనం అసైన్మెంట్స్ కూడా అంతే, ఏదో మొహమాటంతోటో లేకపోతే ఎవరేమనుకుంటారో నేను సరిగ్గా చేయకపోతే అని చిన్న భయాల ద్వారా చేయట్లేదు. కానీ చేసిన వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు, చేయని వాళ్ళు వెనపడుతూ ఉంటారు. ఏదైనా అంతే ఫ్రెండ్స్. ఎక్కడైనా కూడా మనం సెషన్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, ఈవెన్ మీరు చేసే ఏ పనైనా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని మనం
చాలా ఈజీగా చేసేస్తాం. అవునా కదా? మీరు నమ్ముతారో లేదో లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఇక్కడ మా మిత్రులు త్రినాథ్ గారు కానివ్వండి, లేకపోతే మన సార్ సుధీర్ గారు కానీ ఉంటే కూడా అడగండి పర్సనల్గా. నేను ఫస్ట్ టైము ఈపీఎస్ లీడ్ చేసినప్పుడు నాకు అంత అనిపించలేదు. కానీ అనుకోకుండా నాకు తెలియని టాపిక్ ఒకటి నేను సెషన్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రిపేర్ కాలేదు. ఎందుకంటే నైటే డిసైడ్ అయ్యాను సరేలే చేద్దామని. మార్నింగ్ సెషన్ ఇవ్వాల్సి వచ్చేసరికి దెబ్బకి వణుకు స్టార్ట్, చెమట స్టార్ట్. దెబ్బకి ఏం లేదు, ఇట్లా స్టార్ట్ చేశాను. వీడియో ఆఫ్ చేసుకుని సార్ ఎవరైనా ఉంటే చూడండి సార్, లేదా నెక్స్ట్ చెప్తాను సార్. వీడియో ఆఫ్ చేసుకొని చెప్పాను ఆ సెషన్ అంతా 1/2 అవర్. రీజన్ ఏంటంటే ప్రిపరేషన్ లేదు. మరి దానికి ముందు నేను ఈపీఎస్లో 5-6 టాపిక్లు చెప్పాను, ఎప్పుడు భయపడలేదే, ఎప్పుడు ఆ ఫియర్ రాలేదే. అంటే ఫ్రెండ్స్, మీరు ఎంత సీనియర్ అయినా కొత్త టాపిక్ కానీ కొత్త విషయం చెప్పేటప్పుడు దాని మీద కంపల్సరీ అవగాహన, ఎంతో కొంత ప్రాక్టీస్ తీసుకొని వెళ్ళండి. ఎస్ నేను విన్నాను నాకు తెలుసు అని డైరెక్ట్ వెళ్ళారనుకోండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. కానీ నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఎస్ ఇప్పటి నుంచి నేను సెషన్ ఇస్తే ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తాను, లేదా నా దాని మీద ఒక 100% అవగాహన తీసుకొని ఇస్తాను తప్ప వితౌట్ ప్రిపరేషన్ వెళ్ళను. అంతే కదా? మీరు స్పీకర్గా వెళ్ళాలనుకున్నారు, లేదా ఒక ట్రైనర్గా వెళ్ళాలనుకున్నారు, అక్కడ మీరు సక్సెస్ అవ్వడానికి వెళ్దాం అనుకుంటున్నారా, లేదా వితౌట్ ప్రాక్టీస్ వెళ్ళి డక్అవుట్ అయ్యేద్దాం అనుకుంటున్నారా? సక్సెస్ అవ్వాలనే కదా. ఈవెన్ ఒక టీచర్ అయినా సరే డైరెక్ట్ చాప్టర్ రిఫర్ చేసుకోకుండా వెళ్ళిపోయి క్లాస్లోకి వెళ్ళి చెప్పగలదా? 30 ఏళ్ళ అనుభవం ఉన్న టీచర్ అయినా సరే కొత్త సబ్జెక్ట్ వచ్చినప్పుడు రిఫర్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయకుండా చెప్పలేదు. డ్యామ్ షూర్ నేను రాసిస్తాను. అవునా కదా? కాబట్టి ఫ్రెండ్స్, సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. మీ కంటెంట్ని మీరే తయారు చేసుకోండి. మీరు పర్వాలేదు, వేరే కంటెంట్ నుంచి మీరు పాయింట్స్ తీసుకుంటారా, సేమ్ కాపీ పేస్ట్ చేస్తారా, చేయండి. కానీ మీరు ఫస్ట్ ఆ పాయింట్స్ని రాసుకొని ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ముందో సెల్ఫీ వీడియో ముందో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి తర్వాత మీరు మీ దగ్గర ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి, కనీసం 1-2 సార్లు సెషన్ ఇవ్వండి. మీరు వాళ్ళే పబ్లిక్ అనుకొని వాళ్ళ ముందు 1-2 సెషన్స్ ఇవ్వండి. ఎందుకంటే మన ఫ్యామిలీ నుంచి మనకు పెద్ద జడ్జెస్ ఎవరు ఉండరు. వాళ్ళు ముందు మీరు సక్సెస్ అయితే మీరు 100 మంది కాదు 1000 మంది ఉన్నా కానీ సెషన్ ఈజీగా చేస్తారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో ఫ్రెండ్స్, ఇటువంటి సెషన్ మరి మీకు ఎలా అనిపించింది? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ ఉదయ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.